శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండల మూలపేట గ్రామంలో మూలపేట పోర్టు నిర్వాసితులతో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వం మూలపేట పోర్టు పేరుతో గ్రామస్తులను నట్టేటా ముంచేసిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అభివృద్ధిని నిలిపివేయడం టీడీపీ ప్రభుత్వం లక్ష్యం కాదన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేస్తామని మూలపేట గ్రామస్తులకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇమీడియట్ గా టీమ్స్ వేస్తాం. సర్వే చేసిన తర్వాత లోకల్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓస్తో ఒకసారి అది క్రాస్ చెక్ చేస్తాం. మళ్ళీ ఇదిగో సర్వేలో మీది ఎంత వచ్చిందని ఇక్కడే గ్రామ సభ్యులు చదువుతాం. తేడా నుండి మీరు అబ్జెక్షన్ చేసిన తర్వాత ఇవన్నీ మనం ముందుకెళ్తాం. ఈ రోజు నేను మీకు ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారం చేస్తాను. రేపు 10 మంది ఆడవాళ్ళు మీకు పోర్టులో కావాలంటే ఈ ఊరు నుంచే 10 మందికి పిల్లండి. మీకు ఎవరైనా ఒక ట్రాక్టర్ పెట్టుకోవాలంటే ఈ ఊరు అడగండి. ఎవరికైనా ట్రాక్టర్ ఉందంటే ఆ ఊరు ట్రాక్టర్లో పెట్టండి. లేకపోతే అక్కడ ఏదైనా ఒక చిన్న లేబర్ వర్క్ ఉందంటే మీకు అడిగి నేను చేయమని మేమిద్దరం చెప్తాం. అది చెప్పి ముందుకెళ్దాం. తప్పనిసరిగా నేనేంటంటే మీ మీద అభిమానంతో ఉన్నా సరే చట్టంలో లేని పనులు చేయలేము. ఎందుకంటే ఒకదానికి ఒక పువ్వు పెడతారు. మీకు ఏంటంటే చెట్లకి ఈరోజు కొంతమందికి ఇవ్వడం వల్ల అందరికి హక్కు వచ్చింది. వాళ్ళకి ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వడం లేదు. ఈరోజు ఇక్కడ నేను లేని విషయాన్ని మీకు అప్పచెప్పాను అనుకోండి, రేపు ఇంకో పోటీ దగ్గర మూలపేటలో ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరని అడుగుతారు. కాబట్టి ఉన్న దాంట్లో నేను ఉన్నంత వరకు మీకు అన్ని విధాల న్యాయం చేస్తాను. చాలా ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఒక నమ్మకం అంటే ఇలా ఉండాలి సార్. ఎప్పుడైనా సరే ఒక నమ్మకం. నేనే ఆ రోజైనా సరే కనీసం ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్వాల్వ్మెంట్ ఒక్కటి నోరెత్తి నాకు అన్యాయం జరిగిందంటే వాడు అన్యాయం చెప్పు. డెమోక్రసీ అంటే ఏంటి? జరుగుతుందో లేదో ఆడి బాధ ఆవేదన చెప్పుకోకపోతే ఆడికి ఏముంది? ఇలా ఎప్పుడో ఒక రోజు మాట్లాడడానికి కూడా లేదు అసలు.